రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల్లో గెలవడం ఖాయమని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. గురువారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీ 14వ వార్డు ముసునూరులో కేతిరెడ్డి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ వేడుక జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రతిపక్షాలు తలకిందులుగా తపస్సు చేసిన ఒక్క స్థానంలో కూడా గెలిచే ప్రసక్తి లేదన్నారు. మన గౌరవనీయులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, కావలి ఎమ్మెల్యే మా ప్రతాప్ అన్నకి ముసునూరు గ్రామ ప్రజల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బీదల ఎస్సీ ఎస్టీ మైనారిటీకి ఎంతో ప్రాణప్రదంగా చూసుకునే మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ నిర్వహించడం నేనెంతో సంతోషిస్తూ, దాన్ని ఇక్కడ నిర్వహించేదానికి అవకాశం ఇచ్చిన మా కావలి ఎమ్మెల్యే ప్రతాప్ అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంతో పాటు ముసునూరులో జగన్మోహన్ రెడ్డి గారు పేదల వద్దకి ప్రవేశపెట్టిన పథకాలు అందరికీ చేరినయా లేదా అనే కాన్సెప్ట్తో గడప గడప కార్యక్రమం పెట్టారు. దానిలో భాగంగా ఈరోజు రెండో రోజు మా గ్రామంలో గడప గడప కూడా నిర్వహిస్తున్నారు. ఈ గడప గడపకి కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క నాయకులకి మరియు మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క పేదవాడు బాగుండాలి, ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ ఫలాలు నేరుగా రావాలనేసి ఒక బృహత్తరమైన కార్యక్రమం చేపట్టాడు. ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా గతంలో చంద్రబాబు నాయుడు పెట్టిన దళారీ వ్యవస్థలనేసి తీసేసి అవినీతికి తావు లేకుండా నేరుగా ప్రజల అకౌంట్లోకే డబ్బులు రావడం చాలా సంతోషకరమైన విషయం. బయట చేరి చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ గడప గడపకి మాతో రమ్మనండి అంది బయట మాట్లాడే వాళ్ళు, అవాకులు చవాకులు మాట్లాడుతున్న బయట మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే రండి, గడప గడపకి మాతోటి రండి, లేకపోతే మీరు కూడా తిరగండి. మీరు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏంది, మా పార్టీ చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి పనులేవి తేడా గమనించండి. మీకు ప్రజల్లోకి వచ్చే దమ్ము లేక బయట నుంచి అవాకులు చవాకులు మాట్లాడడం, అభివృద్ధిని చూసి ఏడుపు కొట్టు రాజకీయాలు చేయడం, అలాంటివన్నీ మానుకోవాలని ప్రతిపక్ష పార్టీలని హెచ్చరిస్తా ఉన్నాం. మళ్ళా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. 175కి 175 ఖచ్చితంగా సాధించి తీరుతాం. ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారని తెలుసుకోండి అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మా శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన కావలి పట్టణంలోని ముసునూరు గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారి 51వ జన్మదినోత్సవానికి ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ఇక్కడికి విచ్చేసిన మన ప్రీతమ నాయకులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసిన జగదీష్ రెడ్డి గారికి, జగదీష్ రెడ్డి గారి మిత్ర బృందానికి, ముసునూరు ప్రతి నాయకుడికి చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్య నాయకులందరూ కూడా కావలి ఇన్ఛార్జీలందరూ, కావలి పట్టణ ఇన్ఛార్జీలు, కావలి నియోజకవర్గంలోని ఏఎంసీ చైర్మన్ గారు కానీ మరియు ఇతర నాయకులు కానీ, జెడ్పీటీసీ రాఘవలన్న గారు కానీ, పెద్ద నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం నిజంగా ఈరోజు ఈ ముసునూరు అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఈరోజు గడప గడపకు ప్రతాప్ రెడ్డి గారి కార్యక్రమం కింద గడప గడపకు విచ్చేస్తూ ఈరోజు 2206వ రోజు ఈరోజు ఇక ముసునూరు గ్రామంలో పర్యటన కొనసాగబోతా ఉంది. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపుకు కానీ ఇక్కడికి విచ్చేసిన యువత అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రసన్న గారి పుట్టినరోజు సందర్భంగా ప్రసన్న గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ 70వసారి ఆయన ఇంటి గడప యోగక్షేమాలు చూసుకునే మన పాత ఊరు ముద్దుబిడ్డ పులిబిడ్డ జగనన్న బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ 14వ వార్డులో యువత అంతా వచ్చి, నాయకులు రావడం ఎప్పుడూ సహజం ప్రతాపన్నతో పాటు ఈరోజు యువత విశేషంగా వచ్చి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం అత్యద్భుతంగా చేపడుతూ
జగనన్న చేపట్టే ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి యువత ఎంతో ఉత్సాహంగా ముందడుగులు వేస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళలో ఉత్సాహం నింపే విధంగా జగనన్న ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు జగనన్న పుట్టినరోజు అంటే ప్రతి ఒక్క పథకంలో అన్న ప్రతిరోజు పుడుతూనే ఉంటారు జగనన్న. ఎందుకు అంటే ఆ విధంగా ప్రతి మహిళ, ప్రతి సోదరుడు, ప్రతి సోదరి, ప్రతి బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకునే అటువంటి అద్భుతమైన వ్యక్తి రాబో తరాల్లో కూడా మళ్లీ కూడా మనం ఎక్కడా చూడబోం. అటువంటి అద్భుతమైన నాయకుడిని ఈ పాలన గురించి, రామరాజ్యం గురించి ఏ విధంగా వెళ్తాడు. ఎవరు పేరు చెప్తే పండు ముసలి 1వ తేదీన పింఛన్ తీసుకుంటాడు. ఎవరు పేరు చెప్తే వరుణుడు సైతం బీడు భూముల్ని పంట భూములుగా మార్చి ఆ యొక్క మహా వ్యక్తి భారతదేశ చరిత్రలో కనీ విని వెరిగిన రీతిలో ఈరోజు మనం ఆయన పుట్టినరోజు ఈ ముసునూరు గ్రామంలో అత్యంత ఆహ్లాదకరంగా బ్లడ్ డొనేషన్ కారణంగా ఈరోజు మనం పెద్ద ఎత్తున కూడా చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు తీర ప్రాంత గ్రామాల్లో గడప గడపకు తిరిగేటప్పుడు ప్రత్యక్షంగా కలవర చూసేది ఏంటంటే ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక లబ్ధి, సంక్షేమ పథకాలు రాజకీయానికి అతీతంగా, కుల మతాలకు అతీతంగా, ప్రాంతానికి అతీతంగా కూడా ఆ రోజు వాళ్ళు ఎప్పుడైతే జన్మభూమి కమిటీ పేరుతో ఒక దగా మోసంతో చేశారో, కానీ ఈ రోజు దానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ప్రతి ఒక్క లబ్ధి సుమారుగా 50,000 నుంచి కూడా 2 లక్షలు 3 లక్షలు అని ఒక పింఛన్ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కటి కూడా చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులది. అదేవిధంగా మన కావలి శాసనసభ్యులు ఈ రాష్ట్రంలోనే ఏ శాసనసభ్యులు చేయని విధంగా ప్రతి ఇంటికి ప్రతి గడప తొక్కి అత్యంత రికార్డుగా 200 రోజులు పూర్తి చేసుకుని దిగ్విజయంగా ఈ రోజు ముసులి గ్రామంలో చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా 3వసారి కావలి శాసనసభ్యులు ముచ్చటగా యాట్రిక్ రికార్డుతో గెలిపించుకుని మన మంత్రిగా చూడాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా చెప్పి సెలవు తీసుకుంటున్నారు. ఆయుష్ని ఏ విధంగా పెంచాడో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో 25 లక్షల వరకు పేదవాడికి ఆరోగ్యం చేయించుకునే దానికోసం, అనారోగ్యం పాలు కాకుండా కార్పొరేట్ వైద్యాన్ని అందించే దానికోసం 25 లక్షలు పెడితే నిజంగా ఆయన ప్రాణదాతగా ఈ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతున్న వ్యక్తి. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీని ఈ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. నిజంగా ఇటువంటి ఒక పేద ప్రజల పక్షపాతాన ఒక కులాల మతాలు వర్గాలనేది లేకుండా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు లేకుండా, కాపులే కాకుండా ఈబీసీలు అంటే ఓసీలు అగ్రవర్ణాలు అందరూ కూడా ప్రతి పేదవాడి అర్హతను బట్టి ఈ రోజు సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రంని కూడా ఈ రోజు అన్ని రంగాల్లో, పారిశ్రామిక రంగం అయితేమి, విద్యా రంగం అయితేమి, ఉపాధి రంగం అయితేమి అన్ని రంగాల్లో దేశంలోనే మున్ముందుకు తీసుకువెళ్తున్న ఒక గొప్ప చారిత్రాత్మకుడుగా ఈ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోదగ్గ వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఈ పుట్టినరోజు తన పుట్టినరోజుగా ఈ రోజు జరుపుకుంటా ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ మన సోదరులు ప్రసన్నాంజనేయులు గారిది కూడా ఈ రోజు బర్త్డే కావడం, దాంట్లో కూడా ఆయన ఎన్నో రక్తదానాలు చేసి ఈ రోజు 70వసారి రక్తదానం చేస్తున్నందుకు కూడా ఆయన అభినందిస్తూ ఈ రాష్ట్రంలోని పేద ప్రజలందరూ ఆరోగ్యాలతో ఉండాలంటే నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నిండు నూరేళ్ల పూర్ణాయుష్తో ఉంటే ఈ రాష్ట్రం నిజంగా రాబోయే కాలంలో ఒక మంచి భవిష్యత్తుకి పునాది అవుతుందని చెప్పి భావిస్తూ ఈ రాష్ట్రంలోని ప్రతి పేదవాడి ఆకాంక్ష నెరవేరాలంటే ఆయన అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా గౌరవ శాసనసభ్యుల్ని 3వసారి కూడా ఇక్కడ మన శాసనసభ్యులుగా ఎంపిక చేసుకోవాలని మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మన సీఎం గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాము. మరి ముఖ్యంగా మనము జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే 2010లో సోనియా గాంధీని ఎదిరించి బయటికి వచ్చాడు. ఆయన యొక్క కృషిని, పట్టుదల, ప్రజలేడల ఆయనకున్న నమ్మకంతోటి ఆయన విడిగా వచ్చి సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టి తన యొక్క కృషితోటి, తన యొక్క కష్టంతో పాదయాత్ర చేసి, ఓదార్పు యాత్ర చేసి ఆయన ప్రజల గుండెల స్థానాన్ని సంపాదించుకొని ఈ రోజు ఆయన ఒక ధైర్యానికి మారుపేరుగా
సీఎం గా ఆయన ఈ రోజు మన ముందు ఉన్నారంటే ఆయన యొక్క ధైర్యానికి మనమందరం కూడా జేజేలు కొట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు ఆయన వెంట ఎవరూ రాలేదు, ఆయన ఒక్కడగానే ప్రజలకి నమ్మకంతో వచ్చారు. అదే నమ్మకాన్ని ఈ రోజు ప్రజలు కలిగించారు. ఆయన ప్రజలకి చేదోడుగా, ఆసరాగా, అందరికి తోడుగా అన్ని పథకాల ద్వారా, అమ్మఒడి అన్ని పథకాల ద్వారా ప్రజలకు ఆయన ఎంతో నమ్మకాన్ని కలిగించారు. అలాంటి నమ్మకాన్ని కలిగించినటువంటి ఆయన ఎడలు మన కృతజ్ఞత చూపించుకోవాల్సిన అవసరం ఈ యొక్క ఎలక్షన్ లో ఉన్నదని అందరూ గుర్తించాలి. ఎందుకంటే ప్రతి ఒక్క లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయనకు తమ యొక్క అమూల్యమైన ఓటు ద్వారా మరలా సీఎం గా ఎన్నుకొని, అలాగే ఆయన యొక్క బాటలో ఓదార్పు యాత్ర ద్వారా ప్రతి గడపకు ఆయన ఎలా తిరిగారో అలాగే గడప గడపకు మన ఎమ్మెల్యే గారు ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఎమ్మెల్యే గారిని, మన సీఎం గారికి తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను.